ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రాయలసీమ జోనల్ ప్రెసిడెంట్ వెంకటరమణ కోల పేర్కొన్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా మరియు కమిటీ సభ్యులతో తిరుపతి కలెక్టరేట్లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు. కమిషన్ బృందంతో చర్చించిన పలు అంశాలపై శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు. పారిశ్రామికంగా దళితులను ప్రోత్సహించడానికి అనేక అంశాలతో కూడిన ప్రతిపాదనలు కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా 5 ప్రధాన అంశాలపై కమిషన్ చైర్మన్తో చర్చించారు. మొదటి తరం దళిత పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపార నిరుద్యోగ యువత పారిశ్రామికంగా స్థిరపడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కీలకమన్నారు. కేంద్ర ఆర్థిక సంఘ సూచనలతో ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిక్కీ దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండియా ఇండస్ట్రీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు విలేకరుల సమావేశానికి ప్రాధాన్యత ఏంటంటే, నిన్న అనగా గురువారం తిరుపతి కలెక్టరేట్లో 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారిని కలిసి దళితులు, ఎస్సీలు, ఎస్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, పారిశ్రామికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆయనకు ఒక నివేదిక డిక్కీ తరఫున సమర్పించినాం. ఆ నివేదికలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మీడియా మిత్రులతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నారు, అత్యంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాటిని సమానత్వము లేదా సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలంటే ముఖ్యంగా పారిశ్రామికంగా ఎదుగుదల ఉండాలా. ఆ ఎదుగుదల కోసం ప్రభుత్వం కేంద్రం కానీ లేదా రాష్ట్రం కానీ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మేము ఒక నివేదిక ఇచ్చాం. ముఖ్యంగా పారిశ్రామికంగా ఎస్సీ ఎస్టీలు ఎదగడానికి తీసుకోవాల్సిన చర్యలపైన మేము స్పష్టంగా ఒక 4-5 అంశాలను మేము చెప్పి ఉన్నాం వాళ్ళకు. ముఖ్యంగా దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఒక 5 అంశాలను క్రోడీకరించింది. వాటిలో ప్రధానమైనది స్పెషల్ క్రెడిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. అది కేంద్ర ప్రభుత్వం ఇదివరకే అమలు చేస్తుంది. అమలులో భాగంగా 25% ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ గ్యారంటీ లేక చాలామంది ఫైనాన్షియల్గా ఆర్థికంగానే లేక పారిశ్రామికంగానే ఎదగలేకపోతున్నారు. వారికి బలోపేతం చేయడానికి, ఆ వర్గాలు బలోపేతం చేయడానికి మనం వితౌట్ కొలెటర్తో బ్యాంకు రుణాలు ఇవ్వాలి. దాన్ని కూడా మేము అక్కడ వాళ్ళకు ఇచ్చాము. ఇంకొక విషయం ఏమంటే, ప్రొక్యూర్మెంట్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఎంఎస్ఎంఈల నుండి 20% ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయాలా. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ నుండి 5% ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి రిజర్వేషన్ అమలు చేస్తుంది. ఆ రిజర్వేషన్ చేస్తున్నటువంటి అమలు కూడా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ జరగట్లే. ఆ ఇంప్లిమెంటేషన్ జరగడానికి కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకొని ఆ 5% ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము సూచించాం.